దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చిన భక్తులు ఎక్కడా? దేవుని కొరకు తమ జీవితాలను దేవునికే సమర్పించిన భక్తులు ఎక్కడా? దేవుని నమ్మని భక్తులు ఎక్కడా? అసలు నువ్వు దేవుని నమ్మడానికి ఎంతో బాధపడతావే, మరి ప్రాణాలు ఇచ్చారే భక్తులు. సదరిస్తూ ఒకసారి గమనించు. నువ్వు దేవుని నమ్ముకోవాలా అని నువ్వు అంటున్నావే, మరి నీ కొరకు ఈ పరిశుద్ధమైన గ్రంథము నీ చేతిలోకి రావాలంటే అపోస్తలులు ప్రాణాలు అర్పించారు కదా. మర్చిపోయావు నువ్వు? ఈ గ్రంథము పరలోకము నుండి దిగి రాలేదు మన చేతుల్లోకి. మా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ పరిశుద్ధ గ్రంథము పరలోకము నుండి ఈ లోకానికి రాలేదే. దీని కొరకు ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. దీని కొరకు ఎంతోమంది రంపాలతో కొయ్యబడ్డారు. నీ చేతిలో పెట్టడానికి రా. దేవుడు వాళ్ళందరూ వాళ్ళని చంపుకొని నీ చేతిలో వాక్యం వచ్చిందమ్మా. ఈ వాక్యం నీ చేతిలోకి ఎలా వచ్చిందంటే రక్తములోని వచ్చింది ఈ వాక్యం నీ చేతిలోకి. ఈ వాక్యం నీ చేతులు ఎలా వచ్చిందంటే రక్తధారలోని వచ్చింది ఈ బైబిల్ గ్రంథం. రాలేదే, ఊరికి కాముగా రాలేదే మన దగ్గరకు. ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. అలాంటి దివ్యమైన గ్రంథాన్ని ప్రతిదినం ధ్యానించాలి. ఆ వాక్య ప్రకారంగా మన జీవితాల్లో నెరవేర్చబడాలి. చూద్దామని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం.